హాయ్ అండి. ఆ మెట్ల దారి గుండా మనం లోపలికొచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్‌లో ఒక లోయలాగా ఉంటుంది. సో, అంటే టెంపుల్‌లో మనకి ఎక్కడ చూసినా వాటర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. బేసిక్‌గా ఇది మనకి కొండల్లో ఉంటది ఈ టెంపుల్ అనేది. ఆ కొండ చర్యలని చెక్కి దేవుళ్ళని ప్రతిష్ఠించారనమాట. అంటే 8 లింగాలను ప్రతిష్ఠించారు. అందుకే దీనికి ఇంత ప్రసిద్ధి ఉంది ఈ ఊరికి భైరవకోనకి. ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా మనకి వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. ఇది బేసిక్‌గా ఒక ఇది ఏదో నది పేరు చెప్పారు. నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. ఆ నది అనేది ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. 365 రోజులు ప్రవహిస్తూనే ఉంటుంది. ఎంత సమ్మర్ అయినా కూడా మనకి కొంచెమైనా వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వాటర్ అనేది చాలా ఎక్కువొస్తుంది. మేము ఇక్కడ నుంచి వచ్చే టైంకి మాకు ఇంకా వాటర్ ఫ్లో చాలా పెరిగిపోయింది. ఆ వీడియో నేను తీయలేకపోయాను. చూడండి ఒకసారి మొత్తము సింగిల్ రాయి అనమాట. అదంతా కూడా ఒకటే కొండని చెక్కారు. అండ్ ఎక్కడ చూసినా మనకి చెట్లు, పచ్చదనము, వాటర్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ లాస్ట్‌లో మనకి కాలభైరవ స్వామి టెంపుల్ చూపించాం కదా! ఇది చూడండి నెక్స్ట్ మెయిన్ టెంపుల్